హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్ పేరు రీటైల్ టాక్స్. సో రీటైల్లో భాగంగా కొన్ని వీడియోస్ ముందు చేశాను. సో రీటైల్కి సంబంధించి ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటంటే ఒక స్టోరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హెల్తీగా ఉందా లేక అన్హెల్తీగా ఉందా అనే విషయాన్ని కొన్ని పారామీటర్స్లో చెప్తారు. ఆ పారామీటర్స్ ఏంటంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లో 15, 16 అలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్ గురించి నేను వీడియో చేస్తూ వస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి యావరేజ్ బాస్కెట్ సైజ్. యావరేజ్ బాస్కెట్ సైజ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ యావరేజ్ బాస్కెట్ సైజ్ అంటే యావరేజ్ బాస్కెట్ సైజ్ టెలర్స్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ బాట్ బై ఈచ్ కస్టమర్. అంటే కస్టమర్స్ ఎవరైతే స్టోర్లోకి వస్తారో వాళ్ళల్లో అందరూ కొనుక్కున్న వాళ్ళల్లోనే యావరేజ్గా ఎన్ని క్వాంటిటీ సేల్ అయ్యాయి అనే విషయం ఇది చెప్తుంది. సో యావరేజ్ బాస్కెట్ సైజ్ ఫార్ములా ఎలా ఉంటుందంటే రిక్వైర్డ్ డీటెయిల్స్ టోటల్ క్వాంటిటీ సోల్డ్, అంటే క్లోజింగ్ డే కల్లా ఎన్ని క్వాంటిటీ సేల్ అయ్యాయి. అలాగే నెంబర్ ఆఫ్ బిల్స్, క్లోజింగ్ డే కల్లా ఎన్ని బిల్స్ అయ్యాయి, అంటే ఓవరాల్గా ఎన్ని కౌంటర్లు ఉంటే అన్ని కౌంటర్లలో కలిపి క్లోజ్డ్ డేకు ఈ బిల్స్ అన్నీ ఎన్ని అవుతాయో అన్నీ ఇక్కడ వేసుకోవాలి. మనం ఎగ్జాంపుల్గా టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ సోల్డ్ 15,000 తీసుకున్నాము. అలాగే నెంబర్ ఆఫ్ బిల్స్ వచ్చేసి 5,000 తీసుకున్నాము. దీని ఫార్ములా వచ్చేసి టోటల్ క్వాంటిటీ సోల్డ్ బై నెంబర్ ఆఫ్ బిల్స్ 15,000 బై 5,000 ఈజ్ ఈక్వల్ 3. అంటే యావరేజ్గా ఒక్కొక్క కస్టమర్ 3 క్వాంటిటీ సేల్ అయ్యాయి, ఒక్కొక్క కస్టమర్ 3 క్వాంటిటీ బిల్ చేశారు యావరేజ్గా. ఓకే, ఇది యావరేజ్ బాస్కెట్ సైజ్ అంటే.